దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీపై రాజకీయంగా సైద్ధాంతికంగా పోరాటం చేయాలన్నారు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 23 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించింది సిపిఐ. ముగింపు కార్యక్రమానికి సిపిఐ నాయకులు అటెండ్ అయ్యారు. లౌకిక శక్తులను ఒకే వేదిక మీదకు తేవడమే లక్ష్యమన్నారు సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ఇక రాష్ట్రంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ కార్యదర్శి జాన్ వెస్లే. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. Even the Aadhaar card was not being considered as one of the basic documents for identification of a voter, and the Supreme Court had to say this should be added in the list of 11 basic documents as the 12th document. So the intention of this SIR is clear, and the most disturbing thing is that we are now being forced to confront with the political bias or discrimination by a constitutional body like the Election Commission. The Election Commission is, as you know, the pillar or the key part of conducting a free and fair election, which is the foundation for our parliamentary democratic system. So the degree of authoritarianism which is now reached in our country makes even the role of the Election Commission suspect. Now political parties earlier had to always oppose the ruling party at the center. Now we are forced to now criticize and oppose many of the steps and measures being taken by the Election Commission. రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇక్కడ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ క్లాసులు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంత అదనంగా కూడా ఈ క్లాసులు వినడానికి ఉపయోగపడింది. ఈ క్లాసులకు హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా వీటి అవగాహనతోన ఆ రాష్ట్రాల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి తగిన పద్ధతుల్లో మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా ఈ క్లాసుని హాజరై జయప్రదం చేసినందుకు అందరికీ కూడా